ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 16, 17, 18 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఊహకు అందని మార్పులు రాబోతున్నాయి. గ్రహాల గమనాలు మీ జీవితంలో కొత్త అనుబంధానికి, ఒక అద్భుతమైన భాగోద్వేగానికి ఈ 3 రోజులు దారితీయబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ స్త్రీ వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుందా లేదా సమస్యలు రాబోతున్నాయా, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్త్రీ కారణంగా ఏం జరుగుతుంది, ఎలాంటి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది, కష్టాల నుండి మీకు విముక్తి ఎలా లభించబోతుంది, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారు సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మార్చి 16, 17, 18 తేదీల్లో అయితే ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు, మీకు ఊహకు అందని మార్పులు అయితే రాబోతున్నాయి. ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 3 రోజులు గ్రహాల గమనాలు మీ జీవితంలో ఒక కొత్త అనుబంధానికి, ఒక కొత్త అందమైన భాగోద్వేగానికి దారి తీయబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాత్రం అయితే ఈ 3 రోజుల్లో అయితే మీ మనస్సు సహజంగానే వెన్న లాంటిది అని చెప్పుకోవచ్చు. మీ మనస్సులో ఏముందో మీరు ఎవరికి చెప్పలేరు. ఎవరైనా ఏ విషయం అయినా మీ ముందు చెప్తారు, కానీ మీ మనస్సులోని విషయాలు మీలోనే దాచుకుంటారు. మీరు రహస్య స్వభావులు, కానీ గత కొంతకాలంగా మీరు లోపల ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా, లేదా మీ మనస్సులో ఎవరినైనా ఇష్టపడుతున్నారా, ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారా? అయితే ఈ కాలం మీకు ముగుస్తుంది. ఈ సమయంలో అయితే ఈ కాలంలో గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త మొదలు కాబోతుంది. అది ఒక కొత్త బంధం కావచ్చు, కొత్త అనుభూతి కావచ్చు. ఇన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్న ఎన్నో చేదు అనుభవాలను చూసి మీరు ఉండవచ్చు. కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేక దూరం పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీకు రాబోయే కొత్త తోడు మీ గతాన్ని, భావాలన్నింటి తుడిచివేస్తుంది. ఇది ఏదో ఒక పరిచయం కాదు, మీ యొక్క జీవిత గమనాన్ని మార్చే ఒక కొత్త మలుపు. మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి చాలా ప్రశాంతమైన స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. ఒక స్నేహితుడిలాగా, లేదా ఒక పాత పరిచయం వ్యక్తిలాగా, లేదా ఒక కొత్త వ్యక్తిలాగా మీ ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా ఈ బంధం వల్ల మీకు ఎంతో కాలంగా కరువైన మానసిక ప్రశాంతత అయితే మీకు అందుతుంది. అదృష్టం మీకు తలుపు తట్టినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. వెనక్కి పంపేలా చూడకండి, అతిగా ఆలోచించకండి. దానివల్ల మీకు
అవకాశాలు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఈసారి మీరు మీ మనస్సు చెప్పే మాటలు వినండి. మీరు పొరపాటు చేయకండి. ముఖ్యంగా అయితే ఈ సమయంలో అయితే ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ వ్యక్తి వల్ల అదృష్టం కలిసి వస్తుంది, ఇన్నాళ్ళుగా మేము కష్టాలే పడుతున్నాం అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో అయితే ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు కష్టాల నుండి బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీరు ఊహించని అదృష్టం మీ తలుపు తడుతుంది. కాబట్టి ఆ అదృష్టాన్ని మీ చేజారనివ్వకండి. ఆ వ్యక్తి ద్వారా మీకు ఎన్నో మంచి ఫలితాలు పొందుతాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఒక కొత్త అనుబంధం వచ్చినప్పుడు మీరు తిరస్కరించే తప్పు చేయకండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించలేకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకొని మీ కష్ట సుఖాల్లో తోడుండే వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ బంధమే మీకు మెల్లమెల్లగా కొత్త రంగులను నింపుతుంది. ఆ వ్యక్తి ద్వారా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు, ఆ వ్యక్తి ఇచ్చే సూచనలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఆ వ్యక్తిని ఎలా గుర్తుపట్టాలి అని. కానీ ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎంతో అందంగా స్వచ్ఛమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మొదట్లో మీ మధ్య చిన్నపాటి మాటలు, సాదాసీదా బంధంగా ఉంటుంది. కానీ ఆ స్నేహమే కాలక్రమేయంగా ఒక అందమైన బంధంగా మారుతుంది. ఇది మీకు ఎప్పటినుంచో కరువైన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆ స్త్రీ వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆ స్త్రీ మీకు పరిచయం అవ్వచ్చు, లేదా సోషల్ మీడియా ద్వారా పరిచయం అవ్వచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా పరిచయం కావచ్చు. ముఖ్యంగా కొత్త వారు లేదా ఇంతకుముందే మీ జీవితంలో ఉండవచ్చు. అయితే ఈ సమయంలో మీరు పనిచేసే దగ్గర మీకు సంబంధించిన వ్యక్తులు కూడా అయ్యుండవచ్చు. మీ స్నేహితుల ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులు కూడా కావచ్చు. సోషల్ మీడియా ద్వారా కూడా మీకు ఈ సమయంలో పరిచయం కావచ్చు, లేదా ఒక శుభకార్యంలో పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క ఆలోచనలు మీకు నచ్చుతాయి. ఈ సమయంలో అయితే వారు మీకు చిన్న మెసేజ్ కూడా పంపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక స్త్రీ మీకు తారసపడుతుంది. ఆ స్త్రీ మీకు ఎంతో అదృష్టంగా మారుతుంది. అంటే ఆ స్త్రీతో మీకు ఒక నూతన బంధం కూడా ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీకు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పూర్తిగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన మంచి పనులకు ఈ సమయంలో ఫలితాలు దక్కబోతున్నాయి. గ్రహాల నిరంతర మార్పులు జరిగినప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, దైవం సంకేతంగా మీరు భావించండి. ముఖ్యంగా దైవం నేరుగా రాలేక ఒక స్త్రీ రూపంలో మీకు అదృష్టం అనేది కలిసి వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి అదృష్టాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఆ స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి. ఆ స్త్రీ వల్ల మీకు ఎంతో సలహాలు, ఎంతో సపోర్ట్ అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ వల్ల మీకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా మారుతాయి. మీ వ్యాపారం ఇప్పటి నుంచి దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. అలాగే ఉద్యోగ రంగంలో కూడా మీకు ఏవైనా సమస్యలు ఉంటే ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వల్ల తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ ఇచ్చే ఒక్క సలహా మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో వృత్తిపరంగా కూడా ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో అయితే ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తిపరంగా మీరు ఆశించిన ఫలితాలే పొందుతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో మీ జీవితంలో
కొత్త అధ్యయనం కూడా మొదలు కాబోతుంది. ప్రేమికులకు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ 3 రోజుల్లో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో మీ యొక్క ప్రేమ విషయాన్ని అయితే మీరు ప్రేమించిన మీ పార్ట్నర్కి చెప్పినట్లు అయితే వన్ సైడ్ లవ్ చేసేవారు మీ యొక్క పార్ట్నర్కి మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి చెప్పినట్లు అయితే మీ ప్రేమ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంతవరకు మీరు ప్రేమలో ఉన్నవారు అయితే ఈ సమయంలో మీ ప్రేమ విషయం పెద్దలకి చెప్పినట్లు అయితే మీ ప్రేమ వివాహానికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో అయితే కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఊహించని ధనం మీ చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున స్నేహితుల సపోర్టు లభిస్తుంది. మీ యొక్క స్నేహితులు ఆర్థిక సహాయం అందించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో అద్భుతాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. దైవంపై నమ్మకం ఉంచండి. మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాలు దక్కుతాయి. ఈ 2 రోజులు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన, అలాగే ఆ పరమేశ్వరుని ఆరాధన, మీ కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.